టీశాట్ వీక్షకులకి, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్‌కి అందరికీ కూడా టీశాట్ తరపున అభినందనలు. ఈరోజు మనం ఈ సెషన్‌లో భారతదేశ ఋతుపవన వ్యవస్థకు సంబంధించినటువంటి వర్షపాత విస్తరణ మరియు దాని యొక్క ప్రాముఖ్యత, దానికి సంబంధించిన అంశాలను మనం చర్చించుకుందాం. భారతదేశం మాత్రమే ఋతుపవన వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇంత బలమైనటువంటి ఋతుపవన వ్యవస్థ ఆవిర్భవించలేదు. కొంతమేరకు ఈ ఋతుపవన వ్యవస్థ నైల్ నదికి తూర్పున ఉన్న ప్రాంతమైనటువంటి కెన్యా, ఇథియోపియా తదితర ప్రాంతాల్లో మాత్రమే విస్తరించింది. అలాగే ఈశాన్య భారతదేశానికి ఆగ్నేయంగా ఉన్నటువంటి లేదా మన భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి మయన్మార్ ప్రాంతంలో కూడా, దక్షిణ మరియు పశ్చిమ మయన్మార్ ప్రాంతంలో కూడా ఇది బాగా విస్తరణ జరిగింది. అభ్యర్థులందరూ కూడా దీన్ని అధ్యయనం చేసేటప్పుడు తప్పనిసరిగా అట్లాస్ని దగ్గర పెట్టుకొని అధ్యయనం చేయండి. దానివల్ల ఫలితం బాగుంటుంది. సో ఈ భారతదేశంలో మాత్రమే అభివృద్ధి చెందినటువంటి ఈ ఋతుపవన వ్యవస్థ వర్షపాత విస్తరణ ఎలా ఉంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఈ ఋతుపవనాలు శీతోష్ణ స్థితి మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా వర్షపాత విస్తరణ ఉంటుంది. ఈ ఋతుపవనాల ద్వారా సంభవించే వర్షపాతము కేవలం 4 నెలలే అయినప్పటికీ సంవత్సరం పొడవునా ఇదే వర్షపాతం మనకి జీవనాధారం. మే 31న లేదా మే 30న అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించినటువంటి ఋతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని దాగుతున్నాయి. ఈ కేరళ తీరాన్ని తాకినటువంటి ఋతుపవనాలు జూన్ 1 నుంచి జూన్ 10 వరకు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షపాతాన్ని కలుగజేస్తాయి. ఈ వచ్చే వర్షపాతం కూడా క్యుములో నింబస్ మేఘాలతో కూడినటువంటి ఉరుములు మెరుములతో కూడినటువంటి వర్షపాతం సంభవిస్తుంది. ఒక్కసారిగా డౌన్ పోరింగ్ అంటే టోరెన్షియల్ రెయిన్ఫాల్ లాగా తీవ్రమైనటువంటి వర్షపాతాన్ని కలుగజేస్తుంది. దాని యొక్క ఆవిర్భావం రావడమే చాలా తీవ్రంగా వస్తుంది. కానీ క్రమక్రమంగా తీవ్రత తగ్గి ఒక 10-12 రోజులకి మరలా వర్షపాతంలో నెమ్మదిస్తుంది, అంటే తగ్గడం సంభవిస్తుంది. సో మొదటి బ్రాంచి ఎప్పుడైతే జూన్ 1న తీరాన్ని తాకిందో, కేరళ తీరాన్ని తాకిందో, బంగాళాఖాతం నుంచి వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో ఈ బ్రాంచ్ కానివ్వండి, అరేబియా సంబంధించిన బ్రాంచ్ కానివ్వండి, జూన్ 1న ప్రారంభమయ్యి ఒక 10 నుంచి 12 రోజుల పాటు చాలా తీవ్రంగా విస్తరించి క్రమంగా ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోవడం జరుగుతుంది. దీన్నే మాన్సూనల్ బ్రేక్ అంటాం. వచ్చినప్పుడు తీవ్రంగా వచ్చిన దాన్నేమో మాన్సూనల్ బరస్ట్ అంటున్నాం. ఈ మాన్సూనల్ బ్రేక్ ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే, ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్లో ఉన్నటువంటి మాన్సూనల్ ట్రఫ్ అంటాం, దీన్ని ఋతుపవన ట్రఫ్ అంటాం. అక్కడ వచ్చినటువంటి పీడన వ్యత్యాసం వల్ల వర్షపాతంలో తగ్గుదల లేదా నిలుపుదల సంభవించినట్లుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు కూడా. సో మాన్సూనల్ బ్రేక్ ఏర్పడడానికి గల కారణం ఏమిటి క్రింది వానలు అంటే, ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్లో ఆయనరేఖ అభిసరణ మండలంలో ఉన్నటువంటి మాన్సూనల్ ట్రఫ్, ఋతుపవన ట్రఫ్ అంటే ఈ ఐటీసీజెడ్ అనుకోండి, ఈ చివరి భాగంలో ఋతుపవనం యొక్క ప్రభావం ఈ మాన్సూనల్ ట్రఫ్, ఇక్కడ ఒక ట్రఫ్ ఏర్పడుతుంది, ద్రోణి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి, అంటే ఈ ప్రాంతం అంతా వచ్చినటువంటి పీడన వ్యత్యాసం వల్ల మాన్సూనల్ బ్రేక్ అనేది ఏర్పడుతుందిగా భావిస్తున్నాం. తర్వాత జూన్ 10, 12 ఆ ప్రాంతం లేదా 14 ఆ ప్రాంతంలో ఆగినటువంటి ఋతుపవనాలు లేదా 14 తర్వాత ఆగిన ఋతుపవనాలు ఒక వారం 10 రోజుల్లో మరలా రెండవ శాఖ బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి రెండవ బ్రాంచి బయలుదేరుతుంది. సో ఈ జూన్ 10 నాటికే ముంబై తీరాన్ని చేరుతుంది. ఇక్కడ జూన్ 14 నాటికి కోల్కత్తాని చేరుతుంది.
అలాగే ఈ ప్రాంతం ఈశాన్య భారతదేశ ప్రాంతంలో జూన్ 10 నాటికే ఇక్కడ చేరుతుంది. రెండవ బ్రాంచి నెమ్మదిగా ఢిల్లీ వైపుకి, తర్వాత ఉత్తర భారతదేశం అంతటా కూడా విస్తరిస్తుంది. అంటే జూన్ నెలాఖరు వరకు ఇది విస్తరణ జరుగుతుంది. తర్వాత మరలా జూలై 10 ఆ ప్రాంతంలో మళ్ళా ఒక మాన్సూనల్ బ్రేక్ ఉంటుందండి. అంటే ఋతుపవనాలు మరలా ఆగడం సంభవిస్తాయి. సంభవించడానికి గల ఋతుపవనాలు ఆగడం అనే ప్రక్రియ సంభవించడానికి గల కారణాన్ని పరిశీలిస్తే అది కూడా పీడన వ్యత్యాసంలో వచ్చిన వ్యత్యాసాలు. ఎందువల్ల అంటే కంటిన్యూస్గా ఈ ప్రాంతం అంతా కూడా దక్షిణ భారతదేశము, మధ్య భారతదేశము, హిమాలయ దిగువ ప్రాంతం ఇదంతా కూడా వర్షపాతం సంభవించడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలో తగ్గుదల సంభవిస్తుంది సాధారణంగానే. సో ఉష్ణోగ్రతల తగ్గుదల ఇట్లా భారతదేశం యొక్క పెనిన్సులార్ ఇండియాలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి దిగువన ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తక్కువ కావడం వల్ల ఆటోమేటిక్గా కొంత పీడన ప్రవణత, ప్రెజర్ గ్రేడియంట్ అనేది తగ్గి వీటి యొక్క వేగము మందగిస్తుంది, ఋతుపవనాల యొక్క వేగము మందగిస్తుంది. మరలా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో మరలా మూడవ బ్రాంచ్ ఏర్పడుతుంది. ఈ మూడవ బ్రాంచి క్రమంగా చివరికి జూలై 15 నాటికి ఈ ప్రాంతం చేరుతుంది. జూలై 15 నాటికి వాయువ్య భారతదేశం చేరుతుంది. అంటే జూన్ 1న ప్రారంభమైనటువంటి ఋతుపవనాలు భారతదేశం అంతటా విస్తరించడానికి జూలై 15 నాటికి పట్టింది. అంటే 1.5 నెల తరువాత కేరళ తీరాన్ని తాకిన 1.5 నెల తర్వాత కానీ 40 రోజుల తర్వాత కానీ వాయువ్య భారతదేశానికి చేరలేదు. మనకి ఋతుపవనాలు ప్రారంభమైన జూన్లో ప్రారంభమయ్యి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు ఉండి అక్టోబర్లో మరలా అవి రిట్రీట్ అవుతాయి, అంటే తిరోగమనం చెందుతాయి. ఈ 4 నెలల ఋతుపవన కాలంలో ముందుగానే ప్రారంభించినటువంటి ప్రయాణం కేరళ తీరం మాత్రం అధికంగా వర్షపాతాన్ని పొందుతుంది. అలాగే జూన్ 10 ఆ ప్రాంతాన్ని ఋతుపవనాలని స్వీకరించినటువంటి ఈశాన్య భారతదేశం కూడా అధిక వర్షపాతాన్ని పొందుతుంది. తర్వాత జూన్ 15 ఆ ప్రాంతానికి చెందినటువంటి హిమాలయ ప్రాంతం కూడా ఒక మాదిరి మోస్తరు వర్షపాతాన్ని పొందుతుంది. కానీ జూలై 15 నాటికి కానీ మనకి వాయువ్య భారతదేశానికి ఋతుపవనాలు చేరడం లేదు. అంటే 4 నెలల కాలంలో 1.5 నెల కాలం గడిచిపోతే ఇక కేవలం 2.5 నెలలు మాత్రమే ఈశాన్య వాయువ్య భారతదేశంలో ఋతుపవనాల యొక్క విస్తరణ కొనసాగుతుంది. సో ఇది ఒక ప్రధాన కారణం కావడం వల్ల ఈ వాయువ్య భారతదేశంలో ఆరావళి పర్వత ప్రాంతము, రాజస్థాన్ ప్రాంతం ఇదంతా కూడా వర్షపాతం తక్కువగా ఉండడానికి ఒక కారణమైంది. దానితో పాటుగా పశ్చిమ కనుమలు చూడండి, అవి ఆల్మోస్ట్ ఋతుపవనాలకి పర్పెండిక్యులర్గా లంబంగా ఉన్నాయి. ఋతుపవన ప్రవాహం ఏదొచ్చినా కూడా, వాయురాశి ఏదొచ్చినా కూడా ఆ పశ్చిమ తీరాన్ని దాటి వెళ్ళవలసిందే. కానీ ఆరావళి పర్వతాలకు వచ్చేసరికి ఇవి ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి, ఋతుపవనాలకి సమాంతరంగా ఉన్నాయి. ఈ ఋతుపవనాలు సమాంతరంగా ఉండడం వల్ల అంత ఎఫెక్టివ్గా ఋతుపవనాలు ఆపలేకపోవడం వల్ల ఈ ప్రాంతము పూర్తి స్థాయిలో వర్షపాతాన్ని పొందలేకపోతుంది. వీటితో పాటుగా ఈ ఆరావళి పర్వత ప్రాంతానికి వచ్చేది లేదా ఢిల్లీ లేదా మధ్య భారతదేశానికి వచ్చేటువంటి ఋతుపవనాలు పశ్చిమ కనుమలను దాటి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి వింధ్యా సాత్పురా పర్వతాలను దాటి రావాలి కదా. సో వీటి దాటే క్రమంలో వాటిలో ఉన్నటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉందో అది చాలా వరకు డిప్లీట్ అయిపోయింది, అంటే అయిపోయింది. సో దాంట్లో ఉన్న నీటి పరిమాణం కూడా తక్కువ కావడం వల్ల కూడా ఒక కారణంగా ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది తక్కువగా సంభవిస్తుంది. ఏది పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తర గుజరాత్ ప్రాంతము, తర్వాత ఉన్నటువంటి పంజాబు, హర్యానా ఈ ప్రాంతాలన్నీ కూడా తక్కువ వర్షపాతం పొందడానికి గల కారణం ఈ ఋతుపవనాలు సుదీర్ఘకాలం పాటు సుదూర ప్రయాణం చేశాయి. అందువల్ల వీటిలో ఉన్నటువంటి మాయిశ్చర్ కాంటెంట్, నీటి ఆవిరి పరిమాణం తగ్గిపోవడం కూడా ఒక కారణమే. సో వాయువ్య భారతదేశం వర్షపాతం తక్కువ పొందడానికి గల కారణాలు ఇవి. ఇక ఈ తూర్పు నుంచి వచ్చేటువంటి బంగాళాఖాత శాఖ, పశ్చిమాన్ని నుంచి వచ్చేటటువంటి అరేబియా శాఖ, ఈ రెండూ కూడా ఢిల్లీ ఆ ప్రాంతంలో నుంచి కలవడం ప్రారంభిస్తాయి. రెండూ కూడా ఢిల్లీ ఆ ప్రాంతం నుంచి రెండూ కలిసి ఉమ్మడిగా ప్రయాణించడం ప్రారంభిస్తాయి.
సో ఫలితంగా వీటి యొక్క ఉమ్మడి ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందంటే ఉత్తరప్రదేశ్కి నుంచి వీటి యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతూ వస్తుంది. వీటితో పాటుగా తూర్పు నుంచి వచ్చేటువంటి ఈ ప్రవాహాలు ఋతుపవన బ్రాంచెస్ ఏవైతున్నాయో ఇవి కూడా వాటికి జత చేస్తాయి. ఫలితంగా తూర్పున హిమాలయాల యొక్క తూర్పు ప్రాంతంలో వర్షపాతం క్రమంగా పెరుగుతూ వస్తుంది. పశ్చిమ హిమాలయాలు ఉదాహరణకి కారాకోరము దిగువన ఉన్నటువంటి కారాకోరం అంటే వర్షపాతం రాదులేండి. దిగువన ఉన్నటువంటి కాశ్మీర్ కొండలు, జమ్మూ కొండలు ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం తక్కువగా ఉంటుంది. సో హిమాలయాల్లో పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే కొలది వర్షపాతంలో పెరుగుదల సంభవిస్తుంది. పశ్చిమ హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో వర్షపాతము ఒక 50 నుంచి 80 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉంటే, ఈ తూర్పు భాగానికి వచ్చేసరికి పశ్చిమ బెంగాలు కన్నా బీహార్ ఈ ప్రాంతానికి వచ్చేసరికి 120 నుంచి 130 సెంటీమీటర్ల సగటు వర్షపాతం వస్తుంది. ఫలితంగా వెజిటేటివ్ కవర్ కూడా అంటే దాంట్లో ఉన్నటువంటి అడవుల క్వాలిటీ కూడా రకం కూడా మారిపోతూ వస్తుంది. ఇది అడవుల్లో చర్చించుకుందాం. ఇక ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనం హిమాలయాల గురించి చదివేటప్పుడు మనం చూసామండి. ఏమని చూసాము ఇక్కడ? గారో, ఖాసీ, జాంతియా. గారో, ఖాసీ, జాంతియా పర్వతాలను కనుక చూసినట్లయితే, కొండలను కనుక చూసినట్లయితే ఈ వైపు నుంచి వచ్చేటటువంటి ఈ ప్రవాహము కాశీ కొండల్ని, అది కూడా తూర్పు కాశీ కొండల్ని ఢీకొని ఆ ప్రాంతంలో సంవత్సరం మొత్తం మీద సంభవించే, ప్రపంచవ్యాప్తంగా సంభవించే సగటు వర్షపాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధిక వర్షపాతం పొందుతుంది ఈ ప్రాంతం. సుమారుగా 1180 సెంటీమీటర్ల సగటు వర్షపాతం పొందుతుంది. అదే పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కేవలం 12.5 సెంటీమీటర్ల వర్షపాతం పొందే ప్రాంతాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ రాజస్థాన్లో తార్ ఎడారి ప్రాంతంలో 12.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం పొందే ప్రాంతాలు ఉంటే, ఈ కాశీలో 1200 సెంటీమీటర్ల కంటే వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళామనుకోండి, దీనికి దిగు ముందున్నటువంటి ఆర్కాన్యమా పర్వత ప్రాంతాలు, మియన్మార్లోని ఆర్కాన్యమా పర్వత శ్రేణిలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ వర్షపాతము సగటు వర్షపాతం భారతదేశం కంటే తక్కువ ఉన్నప్పటికీ అధిక వర్షపాతం 1200 సెంటీమీటర్ల కంటే వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆర్కాన్యమా ప్రాంతంలో. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే, పశ్చిమ ప్రాంతంలో భారతదేశంలో 12 సెంటీమీటర్లు పడడం కూడా గగనమైతే, తూర్పు భారతదేశంలో అంటే ఈశాన్య భారతదేశంలో వరదలు సంభవించి 1200 సెంటీమీటర్లు కూడా వర్షపాతాన్ని పొందేటువంటి ప్రాంతాలను మనం గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో భౌగోళికంగా వైవిధ్యంతో పాటు వాతావరణ పరిస్థితులు లేదా శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో కూడా భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈ కాశీ కొండల్లో ఉన్నటువంటి చిరపుంజి ప్రాంతం, చిరపుంజి డిస్ట్రిక్ట్, చిరపుంజికి నార్త్ వెస్ట్లో ఒక 20 కిలోమీటర్ దూరంలో మాసిన్ రామ్ అనే విలేజ్ ఉంటుంది. ఈ మాసిన్ రామ్ అనే విలేజ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతం ప్రపంచం మొత్తం మీద అత్యధిక సగటు వార్షిక వర్షపాతాన్ని పొందే ప్రాంతంగా రికార్డులోకి ఎక్కింది. హయ్యెస్ట్ యాన్యువల్ యావరేజ్ రైన్ఫాల్ రిసీవింగ్ రీజన్ ఆఫ్ ద వరల్డ్ చిరపుంజిలో ఉన్నటువంటి తూర్పు కాశీ కొండలో ఉన్నటువంటి మాసిన్ రామ్ ప్రాంతం. ఈ విధంగా ఏర్పడడానికి, వర్షపాతాన్ని అధికంగా పొందడానికి గల కారణం ఏందని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొండలు ఒక పరిధి ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ సాసరు లేదా ఇన్వర్టెడ్ ఫనెల్ రూపంలో. ఇదో ఇన్వర్టెడ్ ఫనెల్ అంటే ఇదండి. సో లేదా సాసరు, ఇన్వర్టెడ్ సాసరు, ఈ విధంగా ఈ కొండలు ఉండడం వల్ల ఇటు వెళ్ళేటటువంటి రెయిన్ఫాల్ ఏదైతే ఉందో, మేఘాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తాకినప్పుడు ఈ తిరిగి వచ్చే క్రమంలో ఈ కొండల యొక్క ఆకృతి ఆ మేఘాలని పిండేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఒక డ్రాప్ వాటర్ లేకుండా, హ్యూమిడిటీ లేకుండా పూర్తి స్థాయిలో వాటి నుంచి నీటిని గ్రహించే విధంగా ఈ కొండల యొక్క నిర్మాణం ఉండడం వల్ల పూర్తి స్థాయిలో నీరు ఇచ్చిన తరువాత మాత్రమే ఇవన్నీ కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది. సో ఇన్వర్టెడ్ ఫనెల్ లేదా ఇన్వర్టెడ్ సాసర్ రూపంలో ఉన్నటువంటి ఈ కొండల యొక్క ఆకృతి భారతదేశంలో
అత్యధికంగా సగటు వర్షపాతాన్ని పొందడానికి కారణమైంది. సో వర్షపాత విస్తరణ మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా పశ్చిమ కనుమల నుంచి ప్రారంభమైన వర్షపాతము పశ్చిమ కనుమల నుంచి ప్రారంభమైన వర్షపాతం ఏమైందంటే పశ్చిమ కనుమల్లో దిగువ భాగాన 400 నుంచి 500 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఎగువకి వెళ్ళేసరికి 150 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతాన్ని పొందుతుంది. ఇక భౌగోళికంగా ఆరావళి పర్వతాలు ఋతుపవనాలకి ప్యారలల్గా ఉండడం వల్ల, సమాంతరంగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఋతుపవన విస్తరణ కాల పరిధి కూడా, అంటే మాన్సూన్ విండ్స్ అక్కడ ఉన్నటువంటి టైం పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతము కేవలం 25 సెంటీమీటర్ల వర్షపాతాన్ని, ఈ ప్రాంతం వచ్చి ఒక 50 నుంచి 80 సెంటీమీటర్ల వర్షపాతాన్ని, ఇక కాశ్మీర్కి వెళ్తే ఇక్కడ వర్షపాతం తక్కువ, హిమపాతం ఎక్కువ. ఈ విధంగా వర్షపాత విస్తరణ అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇక తూర్పు కనుమలకు వచ్చేసరికి తూర్పు కనుమల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఎలా ఉన్నాయంటే ఇవి ఈ ఋతుపవన వ్యవస్థకి సమాంతరంగా ఉన్నాయి. దీనివల్ల ఈ ప్రాంతం వరకంటే దక్షిణ కోస్తా జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, రాయలసీమ, చిత్తూరు జిల్లాలు ఈ ప్రాంతం, దాంతోపాటుగా కన్యాకుమారి వరకు ఎటువంటి వర్షపాతము సంభవించదు. ఋతుపవనాల కాలంలో వారి పైనే వెళుతూ ఉంటాయి ఋతుపవనాలు, వాళ్ళ పైన తల ఎత్తి చూస్తే తల మీదనే ప్రయాణిస్తుంటాయి, కానీ చుక్క వర్షపాతం రాదు. దీనికి కారణం ఏమిటంటే 2 కారణాలు. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు అనేది దక్షిణ భాగంలో తక్కువగా ఉండి ఉత్తరానికి వెళ్ళే కొద్ది క్రమంగా పెరుగుతుంది. సో వీటిని అడ్డగించే పర్వత వ్యవస్థ లేదండి. రెండవది, ఇవి సమాంతరంగా ఉండడం, తూర్పు కనుమలు ఋతుపవనాలకి సమాంతరంగా ఉండడం రెండవ కారణం. ఈ 2 కారణాల వల్ల కోరమాండల తీరంలో ఎప్పుడో చెదురుముదురు జల్లులు తప్ప ఒక మనం అనుకోదగ్గ స్థాయిలో వర్షపాతం అనేది సంభవించదు. ఇక తూర్పు కనుమలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వాటి యొక్క ఎత్తు క్రమంగా పెరగడం, దాని ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం సంభవిస్తుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వెళ్ళే కొలది, ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్కి వెళ్ళే కొలది వర్షపాతంలో క్రమంగా పెరుగుదల సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇలా ఇస్తారు: రెయిన్ఫాల్ గ్రాడ్యువలీ ఇంక్రీజెస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఇన్ ద వెస్టర్న్ ఇండియా అంటాడు డ్యూరింగ్ మాన్సూన్స్ పీరియడ్. అలాగే రెయిన్ఫాల్ గ్రాడ్యువలీ డిక్రీజెస్ వైల్ మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ డ్యూరింగ్ ద మాన్సూన్స్ పీరియడ్ అంటారు. ఐడెంటిఫై ద స్టేట్స్ వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అంటారు. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. వీటిని మనం ఐడెంటిఫై చేయగల స్థితిలో ఉండాలి. పశ్చిమ భాగంలో దక్షిణా నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్ది వర్షపాతంలో తగ్గుదల సంభవిస్తుంది. అదే తూర్పు తీరంలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్ది వర్షపాతంలో పెరుగుదల సంభవిస్తుంది. ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. నెక్స్ట్ ఇక మధ్య భారతదేశాన్ని కనుక చూసినట్లయితే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఇదంతా కూడా రెయిన్ షాడో రీజియన్, వర్షఛాయా ప్రాంతం. ఎందువల్ల వర్షఛాయా ప్రాంతం అంటే ఒక పర్వతాన్ని దాటేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్షపాతం అంతా కూడా ఇక్కడ ఇచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇలా వెళ్ళిపోద్ది, దీన్ని ఆపేవాళ్ళు లేరు. ఫలితంగా ఇక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది. ఇదొక కారణంతో పాటు ఉన్నటువంటి నీటి ఆవిరిని అంతా కూడా పశ్చిమ భాగంలో ఇవ్వడం వల్ల క్రమంగా తూర్పు భాగానికి వెళ్ళే కొద్ది వర్షపాతం కూడా తగ్గిపోతుంది. సో ఈ కారణాల వల్ల పశ్చిమ కనుమల యొక్క తూర్పు ప్రాంతం, ఉదాహరణకి కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతము, దానికి తూర్పున ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతము, మహారాష్ట్రలో విదర్భ ప్రాంతము, మరాఠ్వాడా ప్రాంతము, ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షఛాయా ప్రాంతాలుగా మారడం వల్ల వర్షపాతం చాలా స్వల్పంగా సంభవిస్తుంది. ఓకే. సో వర్షపాత విస్తరణ ప్రభావితం చేసేలో మనకి నైసర్గిక స్వరూపం, రిలీఫ్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడండి.
ఉదాహరణకి అనంతపూర్ తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ని గనుక మనం పరిగణలో తీసుకుంటే అక్కడ వర్షపాతము కేవలము 60-70 సెంటీమీటర్ల మధ్యలో సగటు వర్షపాతం ఉంటుంది. దానికి పశ్చిమాన ఒక 200 కిలోమీటర్లు లేదా ఒక 400 కిలోమీటర్లు పోయామనుకోండి హుబ్లీ లేదా చిక్కమంగళూరు ఆ ప్రాంతానికి గనుక వెళ్ళినైతే అక్కడ వర్షపాతము 250-300 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మనం గమనించవచ్చు. సో ఇది వర్షఛాయ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మే 28 లేదా జూన్ 1న ప్రారంభమైనటువంటి ఋతుపవన వ్యవస్థ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 1 నుంచి రిట్రీట్ అవుతుంది. దీనికి గల కారణం ఏమిటి అంటే ప్రెజర్ బెల్ట్స్ షిఫ్టింగ్ అనేది ఇక్కడ మార్చి 21న దక్షిణార్ధగోళం నుంచి వచ్చేటువంటి క్షితిజ లంబ సూర్యకిరణాలు మార్చి 21న భూమధ్య రేఖను చేరి క్రమంగా జూలై 21 నాటికి 23.5 degrees నార్త్కి చేరుకున్నాయి. మరలా క్రమంగా అవి సెప్టెంబర్ 21 నాటికి మరలా వెనుకకు ప్రయాణించి అంటే భూమధ్య రేఖకు ప్రయాణించి భూమధ్య రేఖను దాటి సెప్టెంబర్ 22-23 తేదీలో భూమధ్య రేఖను దాటి వచ్చేస్తాయి. అంటే మార్చి 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు మార్చి 21 టు సెప్టెంబర్ 21 ఏమవుతుందంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంది, వేసవికాలం ఉంది. ఫలితంగా ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు అల్ప పీడన వ్యవస్థ ఉండడం వల్ల ఈ ప్రెజర్ బెల్ట్స్ అన్నీ కూడా ఉత్తరార్ధగోళం వైపు షిఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు వేసవికాలము దక్షిణార్ధగోళంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ వింటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వింటర్ అయినప్పుడు ఇక్కడ సమ్మర్ అవుతుంది. సో సమ్మర్లో ఇక్కడ మళ్ళీ టెంపరేచర్స్ అధికంగా ఉండడం, పీడనం తక్కువగా ఉండడంతో ఇవన్నీ కూడా మరలా వెనక్కి రిట్రీట్ అవుతుంది. షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ టువర్డ్స్ ద సౌత్ పోల్, దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తుంది. సో షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ ఎప్పుడైతే జరిగిందో ఐటీసీజెడ్ ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళంలోకి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చే క్రమంలో ఈ ఈశాన్య వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో అవి భూమధ్య రేఖను దాటి దక్షిణార్ధగోళంలో ప్రయాణించాలి. ఇంతకుముందు ఇటు వెళ్ళినటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాల వల్ల రిట్రీట్ అయ్యి ఇలా వస్తున్నాయి. ఈ రిట్రీట్ అయ్యే క్రమం, తిరోగమనం చెందే క్రమము జూలై 1 నాటికే 21 నాటికే ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ అది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఎందువల్ల అంటే మే నుంచి లేదా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి భూభాగాలు బాగా వేడెక్కి ఉండడం వల్ల ఆ ఉష్ణరాశులు ఇంకా అల్పపీడనాన్ని ప్రివేల్ చేస్తూనే ఉంటాయి. సో సెప్టెంబర్ 21 నాటికి సూర్యుని యొక్క లంబకిరణాలు భూమధ్య రేఖను దాటి దక్షిణార్ధగోళంలోకి వచ్చినప్పటికీ అంతకుముందున్నటువంటి ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఈ ప్రాంతంలో పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల అక్టోబర్ 1 నాటికి అవి రిట్రీట్ కావడం జరుగుతుంది. తిరోగమనం చెందినటువంటి ఋతుపవనాలుని ఏమంటున్నామంటే అవి ఈశాన్య ఋతుపవనాలు అంటున్నాం. సో ఇలా ఈశాన్యంగా వస్తున్నాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటే ఇవి బంగాళాఖాతంలో ఉన్నటువంటి జలాన్ని, వాయువుల్ని లేదా నీటి ఆవిరిని సేకరించి ఈ విధంగా ఇలా రిట్రీట్ అవుతుంది. ఇక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఇక్కడికి వస్తే తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమల్ని తూర్పు కనుమల్ని కలిపేటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. అదే ఏమంటే నీలగిరి కొండలు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వీటి యొక్క ప్రభావం తక్కువగానే తూర్పు కనుమలు ఆ రిట్రీట్ అయ్యేటటువంటి తిరోగమనం చెందేటువంటి ఋతుపవనాలను కూడా ఆపగలిగే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ ఈ నీలగిరి కొండల్లో ఉన్నటువంటి శవరాయి కొండలు అనేవి తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు ఇవి. ఈ నీలగిరిలో ఉన్నటువంటి శవరాయి కొండలు ఈ రిట్రీట్ అయ్యేటువంటి ఋతుపవనాల్ని సమర్థవంతంగా ఆపడం వల్ల ఈ కోరమాండల్ తీరం అంతా కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలలో వర్షపాతాన్ని పొందుతుంది. ఈ వర్షపాతం తప్ప వేరే సోర్స్ ఈ ప్రాంతానికి వర్షపాతము లేదు. అందువల్లనే రాయలసీమ ప్రాంతము అర్ధశుష్క ప్రాంతంగాను,
ఓకేనా. దక్షిణ తెలంగాణ ప్రాంతం కూడా అర్ధశుష్క ప్రాంతంగాను ఉండడానికి కారణమయ్యాయి. సో ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ అనేవి అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ వరకు కూడా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో ఇవి తూర్పు తీరంలో అనేక తుఫాన్లు ఏర్పడడానికి కూడా కారణమవుతున్నాయి. ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల అనేక తుఫాన్లు జనించడానికి, లేదా ఈ తిరోగమన ఋతుపవనాలకి తుఫాన్లు జతగూడడం వల్ల కూడా అనేక సందర్భాలలో ఈ రాయలసీమ ప్రాంతము, తమిళనాడు ప్రాంతాల్లో వరదలు సంభవించడానికి కూడా కారణమవుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లే 2017లో డిసెంబరు 16, 17 తేదీల్లోనూ, 2018 డిసెంబర్ 24, 25 తేదీల్లోనూ వచ్చినటువంటి వరదలు కొన్ని పదుల మంది మరణానికి కారణమయ్యాయి. అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, చెన్నై ప్రాంతం ఇదంతా కూడా నీట మునిగిపోవడానికి కూడా కారణం. అంటే భారతదేశంలో ఉన్న తూర్పు తీరంలో తుఫాన్లు సంభవించడానికి అవకాశం ఉన్న సందర్భాలు 2 ఉన్నాయి. మొదట ఋతుపవనాలు ప్రారంభమైనప్పుడు మే నెలలో నుంచి ఆ తర్వాత సెప్టెంబర్ వరకు ఒక సందర్భం అయితే, తిరోగమనం చెందే సందర్భంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఋతుపవనాలతో పాటుగా తుఫాన్లు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. సో పశ్చిమ తీరంలో మాత్రం తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉన్న ఏకైక సందర్భం మాత్రము నైరుతి ఋతుపవన కాలం మాత్రమే. సో ఈ విధంగా వర్షపాతం భారతదేశంలో సమంగా విస్తరించబడలేదు. సమవర్షపాత విస్తరణ లేకపోవడానికి కారణము ఋతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా ప్రయాణించడము, కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా చేరడము, కొన్ని సందర్భాలలో ఈ భౌగోళికంగా హిమాలయాలు కానివ్వండి, పశ్చిమ కనుమలు కానివ్వండి, తూర్పు కనుమలు కానివ్వండి, వాటి యొక్క అనుకూలతను బట్టి వర్షపాత విస్తరణని విస్తరింపజేయడం వీటి ఒక ప్రధాన అంశంగా మనం చూడాలి. వీటితో పాటు రిట్రీటింగ్ మాన్సూన్స్ అనేవి కూడా కేవలం తూర్పు తీరంలో ఉండే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షపాతాన్ని ఇవ్వడం కూడా మనం గమనించాలి. సో భారతదేశంలో వర్షపాత విస్తరణని మనం పరిశీలించండి అన్నప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా మనము పొందుపరిచి ఒక ఇండియా మ్యాప్ వేసి అందులో ఇవన్నిటిని కూడా మనం క్రోడీకరించి వర్షపాత విస్తరణని మనం పూర్తి స్థాయిలో విశ్లేషించాలి. అభ్యర్థులందరూ కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశంలో వర్షపాత విస్తరణ అన్నప్పుడు కేవలం ఋతుపవన వర్షపాత విస్తరణే కాకుండా లోకల్ విండ్స్ ద్వారా వచ్చే వర్షపాతాన్ని కూడా మనము ఆ ఆన్సర్లో మనము తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ లోకల్ విండ్స్ అంటే స్థానిక పవనాల ద్వారా, అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ ద్వారా వచ్చే వర్షపాతం కూడా మనం వివరించాలి. వీటితో పాటుగా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతంతో పాటు ఇంతకుముందు సెషన్లో మనం చెప్పుకున్నట్టుగా సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ద్వారా వచ్చే వర్షపాతం కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రధాన భూమిక పోషిస్తుందండి. ఎంటైర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రబీలో సాగు చేయబడినటువంటి గోధుమ పంటకి దిగుబడి వచ్చే స్థాయిలో, అంటే హార్వెస్టింగ్ స్టేజ్లో వచ్చే ఈ వర్షపాతం కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ వర్షపాతము అక్కడ గోధుమ పంటకే కాకుండా బార్లీ, తర్వాత కొంత ప్రాంతంలో వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలకు కూడా కొంత ఊతాన్ని ఇస్తుంది. సో వర్షపాత విస్తరణ అన్నప్పుడు ఋతుపవన వర్షపాత విస్తరణతో పాటుగా ప్రీ మాన్సూన్ షవర్సు, అలాగే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి టెంపరేట్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ లేదా సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ద్వారా వచ్చే వర్షపాతం, ఉపాయన రేఖ అధికపీడన మండలం ద్వారా నుంచి వచ్చేటటువంటి జెట్ స్ట్రీమ్స్ ద్వారా వచ్చే వర్షపాతము, లేదా దానితో అసోసియేట్ అయినటువంటి చక్రవాత వర్షపాతాన్ని కూడా మనము ఇందులో తప్పనిసరిగా దర్శించాలి. ఇక మనకి సిలబస్లో ఉన్నటువంటి మిగిలిన అంశాలు కనుక దీనికి సంబంధించినటువంటి పరిశీలిస్తే ఋతుపవనాల్లో అనిశ్చితి అనేది, దానితో పాటుగా ఋతుపవనాలపై ఎల్నినో, లానినోల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇది ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. ఈ అంశాలన్నీ కూడా మరొక సెషన్లో మనం పరిశీలిద్దాము. అందరూ కూడా ఋతుపవనాల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.